హాయ్ హలో నేను మీ బాలాజీ నానో టాక్స్. ఇవాళ సక్సెస్ గ్రూప్ చైర్మన్ శేషగిరిరావు మనతో పాటు ఉన్నారు. నమస్తే శేషగిరిరావు గారు. నమస్కారం బాలాజీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. మీరు మీ కెరియర్ని ఎలా స్టార్ట్ చేశారు సార్? సార్ నా కెరీర్ వచ్చి నేను 1999లో యురేకా ఫోర్బ్స్లో నా కెరీర్ స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. నేను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవాడిని. సో అప్పటి నుంచి నా ఇది స్టార్ట్ అయింది. 2099 నుంచి 2008 దాకా యురేకా ఫోర్బ్స్లో పనిచేసామండి. ఆ తర్వాత ఏంటంటే మేము రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. ఒక పెద్ద కంపెనీకి వచ్చాము, సువర్ణభూమి అనే కంపెనీకి మా టీం అంతా వచ్చింది. సువర్ణభూమిలో ఒక 2 ఇయర్స్ సక్సెస్ఫుల్గా చేసాము. ఆ టైంలో మేము నెలకి మా టీము ఒక 200 నుంచి 300 ప్లాట్స్ సేల్ చేసేసాము. సూపర్ అండి, సూపర్. సో ఆ తర్వాత మేము శుభగ్రా అనే కంపెనీకి వచ్చాము. శుభగ్రా కంపెనీ మేము వచ్చాకే నంబూరు శంకర్రావు గారు మా కోసం సపరేట్గా ఆ కంపెనీ స్టార్ట్ చేశారు, మా టీం కోసం. సో అక్కడ ఒక 8 ఇయర్స్ అద్భుతంగా పనిచేసాము. ఆ తర్వాత పేరంకి వచ్చాము. పేరంలో ఒక 7 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము. సో ఇది నా 25 సంవత్సరాల కెరీర్లో 8 సంవత్సరాలు వచ్చేసి కార్పొరేట్ సెక్టర్లో గడిచింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు వచ్చేసేసి మన రియల్ ఎస్టేట్లో జరిగింది. అంటే రియల్ ఎస్టేట్లో వచ్చేసి ఆల్మోస్ట్ నేను కొన్ని వేల మంది కస్టమర్లకి నా ద్వారా ప్లాట్స్ అమ్మటం జరిగింది, వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. అంటే నాకంటూ ఒక ట్రేడ్ మార్క్ అనేది ఉంది మార్కెట్లో. శేషగిరి దగ్గర ప్లాట్ కొనుక్కుంటే చాలా బాగుంటుంది, చాలా మంచి సజెషన్ ఇస్తాడు, మంచి లొకేషన్లో ప్లాట్ ఇస్తాడు, మనకి మంచి అప్రిషియేషన్ వస్తుంది అన్న మంచి పేరు అయితే నాకుందండి. సూపర్ సూపర్ అండి. సో ఆ పేరు ఆ ధైర్యంతో నేను సొంతగా నా సొంత కంపెనీ సక్సెస్ గ్రూప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కంపెనీ కూడా మంచి వెల్ ఎస్టాబ్లిష్ అయింది. మనకి కస్టమర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. గ్రేట్ అండి శేషగిరిరావు. చూశారు కదండి, ఒక కెరియర్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతోమంది కస్టమర్స్కి ప్లాట్లు అమ్మి వాళ్ళ దగ్గర నుంచి ఒక నమ్మకమైన దీన్ని సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సంస్థని ఏర్పాటు చేశారు, సక్సెస్ గ్రూప్. ఈ సక్సెస్ గ్రూప్లో నుంచి అసలు ఎందుకని మీరు సక్సెస్ అని పేరు పెట్టారు సార్? వాట్ ఈస్ ద వర్డ్ బిహైండ్ సక్సెస్? సార్ ఏ కంపెనీకైనా సరే మెయిన్ మోటో ఏంటంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ సక్సెస్ అవ్వాలి అనేది మెయిన్ మోటో. అది మనం ఏంటంటే ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. నాకు ఆ చెప్పే పని లేకుండా నా పేరులోనే సక్సెస్ అనే వర్డ్ ఉంటే నేను సక్సెస్ అవుతాను, నా స్టాఫ్ సక్సెస్ అవుతారు, నా ఎంప్లాయీస్ సక్సెస్ అవుతారు, అలాగే నా దగ్గర ప్లాట్ కొనుక్కున్న కస్టమర్లు కూడా సక్సెస్ అవుతారన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది సార్. రియల్ ఎస్టేట్లో చాలామందికి భయం ఉంటుంది కదండి, మీరు మొదటి ప్రాజెక్ట్ చేయడానికి ధైర్యం ఎలా వచ్చింది? రియల్ ఎస్టేట్ అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. ఇది మనం చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ఉండి మనకు కొంత నాలెడ్జ్ ఉంటే అది పెద్ద విషయం కాదు సార్. అది ఇంకోటి ఏంటంటే మనం ఇన్ని సంవత్సరాలు ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళం కాబట్టి ల్యాండ్ ఎలా కొనాలి తెలుసు, దాని లీగాలిటీ ఎలా చూడాలి తెలుసు, దానికి అప్రూవల్స్ ఎలా తేవాలో తెలుసు, దానికి డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు, దానికి కస్టమర్కి ఎలా ప్రజెంట్ చేయాలి, కస్టమర్కి ఎలా సేల్ చేయాలి, కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఎలా సర్వీస్ ఇవ్వాలి, ఆ సర్వీస్ ఇచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ బిజినెస్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ మనకు తెలుసు సార్. సో వన్స్ మనం ఒక సెక్టార్లో ఏంటంటే నాలెడ్జ్ అన్ని సెగ్మెంట్స్లో నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం సొంతంగా స్టార్ట్ చేయొచ్చు. అది పెద్ద విషయం కాదండి. బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ. అవును. బట్ ఏంటంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తేనంటే సక్సెస్ అనేది గ్యారెంటీ. అది సూపర్ అండి. మీకు ఎవరైనా మెంటర్ అని ఎవరైనా ఉన్నారండి, లేదా మీరే మీకు మెంటరా? మెంటర్ అంటే ఒకళ్ళని లేరు సార్. నన్ను ఫస్ట్ జాయిన్ చేసిన పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మెంటర్సే సార్. అంటే నేను నా మెంటాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను. నేను పర్టికులర్గా ఒకళ్ళ దగ్గరే నేర్చుకోవాలని ఒకళ్ళని లేదు. కొంతమంది ఉన్నారు నాకు బాగా నేర్పించిన వాళ్ళు ఉన్నారు. యురేకా ఫోర్బ్స్ తీసుకుంటే సాయి శంకర్ గారు అని చెప్పి నన్ను జాయిన్ చేశారు. ఈజ్ వన్ ఆఫ్ మై మెంటర్. ఎప్పుడైనా సరే లైఫ్లో సార్ మనకి ఫస్ట్ టైం ఎవరైతే నేర్పిస్తారో, ఇప్పుడు అంటారు చూసారా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, లేకపోతే ఫస్ట్ లవ్ అని అట్లా అంటారు కదా. అట్లాగంటే ఫస్ట్ బాస్ ఇస్ బెస్ట్ బాస్, ఆల్వేస్ బెస్ట్ అంటారు. ఓకేనా? ఫస్ట్ ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, అది మనకు లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. తర్వాత చాలా మంది దగ్గర నుంచి నేర్చుకుంటాం, కానీ ఏంటంటే ఫస్ట్ బాస్ దగ్గర నుంచి నేర్చుకుంది మంచి బేస్ అన్నమాట. సో శేషగిరిరావు గారికి మెంటర్ అండ్ సపోర్టివ్ అండ్ ఫస్ట్ లీడర్ సాయి శంకర్ గారు. సో సాయి శంకర్ గారికి ఎక్కడున్నా కానీ మా ధన్యవాదాలండి. ఎందుకంటే మీ ద్వారా ఒక మంచి లీడర్ మాకు ముందుకు వచ్చారు, ఎంతోమందికి జీవితాన్ని ఇవ్వడానికి కోసం సక్సెస్ గ్రూప్ని స్టార్ట్ చేశారు. లాస్ట్ మీరు ఏదైతే జర్నీ చేశారో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్లో ఒక భాగస్తుడిగా లేకపోతే ఒక ఎంప్లాయీగా మీరు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు మీరు కంపెనీని స్టార్ట్ చేశారు, దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా నాకు ఒక మేనిఫెస్టేషన్ హ్యాబిట్ ఉందండి.
అంటే నా చిన్నప్పటి నుంచి ఉంది. అంటే నాకు ఏదన్నా కావాలనుకున్నప్పుడు నేను దాన్ని ఊహించుకుంటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు అది రాంగ్ అనుకునేవాడిని. బట్ ఏంటంటే ఈ మధ్య చూస్తుంటే మేనిఫెస్టేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పి తెలిసింది. సో అట్లాగే ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి నేను కంపెనీ పెడతాను అన్న ఊహలో ఉండేవాడిని. సో రైట్ టైం ఏంటంటే దేవుడు మనకి అంటే ఒక సామెత ఉంటుందండి, మనం ఎగిరే టైం వచ్చినప్పుడు మన కొమ్మను కదిలిస్తాడంట దేవుడు. అట్లాగా నాకు లాస్ట్ ఇయర్ నా కొమ్మ కదిలించాడు. సో నేను కంపెనీ పెట్టే సిచ్యువేషన్ దేవుడు కల్పించాడు అనమాట. అది సార్. సూపర్ అండి. మీ లైఫ్లో అంటే ఈ రియల్ ఎస్టేట్ జర్నీలో ఇప్పటి వరకు మీరు ఎప్పుడన్నా గివ్ అప్ అయ్యారా? అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? గివ్ అప్ నేను అవ్వను సార్. అంటే నాకు మరి చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో లేకపోతే నేను నా ఫస్ట్ జాబ్ యురేకా ఫోర్స్లో నాకు లీడర్స్ నేర్పించిన కమిట్మెంటో లేకపోతే ఆ నెవర్ గివ్ అప్ అనేది మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు సార్. మేము అంటే మాకు ఏంటంటే ఫస్ట్ తారీఖు నుంచి 30th దాకా మాకు టార్గెట్ ఉండేది. 29 రోజులు ఏం సేల్ చేయకపోయినా 31 రోజుల్లో టార్గెట్ అచీవ్ అయిన రోజులు ఉన్నాయి సార్ మాకు. ఓకే. అంటే లాస్ట్ మూమెంట్ లాస్ట్ మినిట్ కూడా మిరాకిల్స్ జరుగుతాయి అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకనండి. ఆ మినిట్ లాస్ట్ మినిట్ వరకు కూడా జస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ చూసుకోండి, ఒకటే రన్ ఉంటుంది, ఒకటే వికెట్ ఉంటుంది, ఏమవుతుందో తెలియదు. వీళ్ళు గెలుస్తారు అనుకుంటే వీళ్ళు గెలుస్తారు. అట్లాగేనంటే లాస్ట్ గివ్ అప్ అనే క్వశ్చనే లేదండి. ఎందుకంటే మన లైఫ్లో గివ్ అప్ ఎప్పుడు ఇస్తామంటే ఫైనల్. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారండి మీరు? అంటే లైఫ్లో వస్తూ ఉంటాయి సార్. మనిషి అన్నాక కంపల్సరీగా ఆ గివ్ అప్ సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే కాసేపు కూర్చొని ఏంటి పరిస్థితి, ఏం చేద్దాము, ఓకే ఇప్పుడు కొంచెం బాగాలేదు, కాసేపు బ్రేక్ తీసుకుందాం. మూమెంట్ తగ్గట్టుగా మీరు దానికి సమయం సందర్భంని చూసుకొని సిచ్యువేషన్గా యాక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు దీన్ని కొన్ని రోజులు ముందు తీసుకెళ్ళొద్దు అంటే బ్రేక్ ఇస్తాం. ఓకేనా? అలాగే ఉంటుంది అనమాట. వన్స్ చెయ్యాలి అని డిసైడ్ అయితే మాత్రం దాన్ని 100% అచీవ్ చేయటమే, ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు సార్. సో ఆ సమయాన్ని ఉపయోగించుకొని ఏదైతే ఫిక్స్ అయ్యారో, అంటే ఒక సంస్థని నేను స్థాపించాలి అని ఆయన అనుకున్నారో ఆ సంస్థని ఈరోజు మన ముందుకు తీసుకొని వచ్చారు. అదే సక్సెస్ ప్రాజెక్ట్స్ LLP. లీడర్షిప్ అంటే మీ పదంలో ఒక మాటలో చెప్పండి. సింపుల్గా చెప్తాను సార్. లీడర్ అంటే ఏం లేదు సార్, తను ముందుకెళ్తూ ఉండాలి, తనతో పాటు ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సింపుల్ సార్. అదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు సార్. బట్ ఏంటంటే లీడర్కి ఒక గోల్ ఉండాలి, ఆ గోలు టీమ్ గోల్ కూడా అయి ఉండాలి. దట్స్ ఎనఫ్. మీతో పాటు కలిసి నడవాలి అని అంటున్నారు. అంతే సార్. శేషగిరిరావు చెప్పిన మాటల్లో అందరూ తనతో పాటు కలిసి నడవాలని అనుకుంటూ నెక్స్ట్ ముందుకెళ్తామండి. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్కి ఏం పేరు పెట్టబోతున్నారు సార్? సార్ ఇది నేను ప్రాజెక్టు వచ్చేసి సదాశివపేటలో స్టార్ట్ చేశాం సార్. దాని పేరు వచ్చేసి హనీ కోమ్ అండి. హనీ కోమ్ అని ఏంటంటే తేనె తుట్టు. మనకి తేనె పల్లెగూళ్ళలో తేనె పుట్టలు పుడతాయి కదా, ఉన్న గూడు కలుపుకొని ఉన్నదాన్ని హనీ కోమ్ అంటారు. అంటే కొన్ని వందల తేనెటీగలు వాటి వ్యాక్స్ తోటి చిన్న చిన్న గదుల కింద ఒక తుట్టుని కడతాయి సార్. కట్టుకొని అందుట్లో కొన్నేమో వాటికి ఉండటానికి, కొన్నేమో హనీ స్టోర్ చేయడానికి, ఆ తేనె తెచ్చుకొని స్టోర్ చేయడానికి అన్నమాట. సో ఏంటంటే ఇది ప్రతి మనిషికి అప్లై అవుతుందండి. ఇప్పుడు మన అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా చోట మీ నెక్స్ట్ అని ఉంటుంది. ఓకేనా? సో మేమేం చేసామంటే కొంచెం మన మంచి డిఫరెంట్గా పేరు ఉండాలని చెప్పేసి హనీ కోమ్ అని పెట్టామన్నమాట. యాక్చువల్గా సక్సెస్ గ్రూప్ ఈ హనీ కోమ్ అనేది ప్రారంభం చేస్తున్నారు కదా, దీని వెనకాల ఏదైనా స్టోరీ ఉందా అండి? నేను ఇదే చేయాలి అని ప్రాజెక్ట్ ఎందుకని మీరు ఆ ప్రాజెక్ట్? జనరల్గా ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి సార్. వాటికి ప్రత్యేకత ఉంటుంది, కొన్నిటికి నార్మల్గా ఉంటాయి, కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. బట్ నేను ఈ ప్రాజెక్టు అక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నాకు మెయిన్ లొకేషన్ బాగా నచ్చిందండి. అంటే మేము 15 years నుంచి మేము ఏదన్నా మా పాత కంపెనీలో ఏంటంటే కొత్త వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడు మమ్మల్ని చూపించేవాడు, మాకు ఈ ల్యాండ్ మీరు అమ్మగలరా. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మాకు నచ్చాలి, మాకు నచ్చి ఎస్ ఇది బాగుంది అన్న ఫీల్, అంటే అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ మేము ఫీల్ అవుతాం సార్. ఆ వైబ్రేషన్ ఫీల్ అయితే మేము ఓకే చెప్తాం, లేకపోతే చెప్పం. అట్లా హనీకోమ్ వెంచర్కి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 2 లేక్స్ మధ్యలోంచి వెళ్తాను సార్ రోడ్డు. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆ సరౌండింగ్ ఏరియా అనేది ఒక మంచి ఎకో సిస్టమ్ ఉంటుంది, మంచి ఎయిర్ ఉంటుంది, మంచి వాటర్ ఉంటుంది అన్న ఫోర్కాస్ట్ అన్న విజన్ తోటి నేను ఆ వెంచర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు ఆ వెంచర్ అక్కడ సెలెక్ట్ చేశారు కదండి, దీని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి?
సార్ వెంచర్ వచ్చి సదాశివపేటలో ఉందండి. సదాశివపేట హైవే నుంచి కరెక్ట్గా 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకేనా, అంటే ప్రజెంట్ తార్ రోడ్ వేయలేదు. తార్ రోడ్ వేస్తే కరెక్ట్గా 5 మినిట్స్ డ్రైవ్లో మనం వెంచర్కి వెళ్ళిపోతాం సార్. ఇంకా మన వెంచర్ పక్కన చుట్టుపక్కల ఏమున్నాయంటే ఫస్ట్ అడ్వాంటేజ్ ముంబై హైవే సార్. మీరు ముంబై హైవే తీసుకుంటే హైదరాబాద్ డే 1 నుంచి, అంటే హైదరాబాద్ గ్రోత్లో డే 1 నుంచి ముంబై హైవే కీలక పాత్ర పోషించింది. మనకు ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి సార్, మెయిన్ స్ట్రీమ్ ఫస్ట్ పెరుగుద్ది. అది ఒక 3 ఫీట్ పెరిగిన తర్వాత కింద బ్రాంచెస్ వస్తాయి. ఓకేనా, సేమ్ అట్లాగా హైదరాబాద్కి మెయిన్ స్ట్రీమ్ వచ్చేసి మెయిన్ స్టెమ్ వచ్చేసి ముంబై హైవే. ఫస్ట్ ముంబై హైవేనే పెరుగుకుంటూ వచ్చిందండి. మీరు అక్కడ చార్మినార్ దగ్గర నుంచి తీసుకుంటూ వచ్చినా కూడా మనకి అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ గ్రో అయిన ఏరియా అనమాట, ఫస్ట్ గ్రో అయిన రోడ్డు. సో అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఒక 15 years బ్యాక్ పటాన్ చెరువు అంటే ఇట్స్ వెరీ లాంగ్ ఫర్ హైదరాబాద్ పీపుల్. బట్ ఇవాళ పటాన్ చెరువు అంటే సిటీ అయిపోయింది. ఓకేనా, ఎందుకంటే టోల్ గేట్ ఒకప్పుడు అక్కడే ఉండేది, ఇప్పుడేమో టోల్ గేట్ జహీరాబాద్కి వెళ్ళిపోయింది. టోల్ గేట్లు కూడా మొన్నే తీశారు. ఒక 10 days బ్యాక్ తీసేశారు. 10 days బ్యాక్ దాకా ఆ టోల్ గేట్ మెమొరీ కింద ఉండేది మనకి. ఓకేనా, సో పటాన్ చెరువు తర్వాత సంగారెడ్డి దూరం అన్నారు. సంగారెడ్డి స్పెషాలిటీ వస్తే హైదరాబాద్కి నియరెస్ట్ డిస్టిక్ సంగారెడ్డి అండి. లాక్స్లో ఉన్న పాపులేషన్ ఉన్న సిటీ. మనకి సంగారెడ్డిలో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. 5 years బ్యాక్ సంగారెడ్డి కూడా ఫిల్ అయిపోయింది సార్. సంగారెడ్డిలో కొనాలంటే వాళ్ళు కొనే, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ సంగారెడ్డిలో కొనే సిచ్యువేషన్ లేదు. సంగారెడ్డి తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చి సదాశివపేట సార్. సదాశివపేట అనేది మున్సిపాలిటీ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సదాశివపేటకు ఒక గ్రేట్నెస్ ఉందండి. మీకు ఎంటైర్ ఇండియాలో ఓన్లీ నెంబర్స్ మీద చెప్పే సిటీస్ ఉన్నాయండి, వెల్ ప్లాన్డ్ సిటీస్. అట్లాగా మన సదాశివపేట ఏంటంటే చెస్ బోర్డు ఆకారంలో కరెక్ట్ బ్లాక్స్లో ఉంటాయి. అంటే మీరు కరెక్ట్గా గూగుల్లో చెక్ చేసి చూస్తే, శాటిలైట్ వ్యూ కాకుండా డిఫాల్ట్ వ్యూలో చూస్తే కరెక్ట్ చెస్ బోర్డ్ లాగా బ్లాక్స్లో ఉంటుంది అనమాట. వెల్ ప్లాన్డ్ సిటీ అనమాట సదాశివపేట. సదాశివపేటలో కూడా అన్నీ దొరుకుతున్నాయి సార్. ఇవాళ కార్ షోరూమ్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. రావ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, దానికి ముందు సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో సదాశివపేట వచ్చేసి ప్రెజెంట్ హబ్ అనమాట. ఒక 2 years అయితే సదాశివపేట కూడా ఫిల్ అయిపోతుంది సార్. సో ఇది కరెక్ట్ లొకేషన్ అని చెప్పేసి మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. అందువల్ల మీరు ఈ లొకేషన్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ అనేది ఫ్యూచర్ గ్రోత్కి చాలా ఉన్నాయండి. సదాశివపేట సరౌండింగ్స్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత మనకి బుధారా యువతల ఈ ముంబై హైవే మీరు అప్ టు 100 kilometers దాకా ఫుల్లీ ఇండస్ట్రియలైజ్డ్ అండి. సో ఎంప్లాయ్మెంట్కి మంచి స్కోప్ ఉందన్నమాట. ఇంకా మన వెంచర్ విషయానికి వస్తే మన వెంచర్కి జస్ట్ 6 kilometers 8 kilometers డిస్టెన్స్లో ఆరూరు దగ్గర TSIC సెజ్ ఉందండి. అక్కడ నుంచి మనకు వాక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇండియాలోనే ది బెస్ట్ బిజినెస్ యూనివర్సిటీ వాక్సన్ యూనివర్సిటీ. ఓకేనా, అలా మీరు అంటే వాళ్ళ కస్టమర్లకు మనం చెప్పాల్సిన పని లేదండి, దే నోస్ ఎవ్రీథింగ్. ఓకేనా, సో అవన్నీ చూసుకొని మనం ఇక్కడ వెంచర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఈ వెంచర్లో పీస్ఫుల్గా ఉంటుందండి. అంటే కస్టమర్ వచ్చి కూర్చుంటారు ప్రశాంతంగా, కొనడానికి డబ్బులున్నా లేకపోయినా దే విల్ ఎంజాయ్ ద ల్యాండ్ అనమాట. ఎందుకంటే ప్రతి ల్యాండ్లో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది సార్. మన పూర్వీకులు టెంపుల్స్ కట్టేటప్పుడు సెర్చ్ చేసేవాళ్ళు. సెర్చ్ చేసి ఆ ఏరియాల్లో వాళ్ళు నడిచి వాళ్ళకి బాగుంది అన్న ఫీల్, అక్కడ కూర్చొని పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారో అక్కడే టెంపుల్స్ కట్టేవాళ్ళు. ఎనర్జీ అనేది మనకి ఇదవుతుంది అనమాట. అట్లాగేనంటే నేను ఆ ఫీల్, మా టీం ఆ ఫీల్ అయ్యి అక్కడ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇది అండి చుట్టుపక్కల తను స్టార్ట్ చేయబోయే వెంచర్ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ అన్నీ కూడా లైక్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ ఉండడం వల్ల రేపొద్దున ఎంప్లాయ్మెంట్ దాంట్లో రావడం వల్ల ఇక్కడ పెట్టుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా గ్రోత్కి యూస్ఫుల్ అవుతాయని. ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా డల్గా ఉంది, వ్యాపారం జరగట్లేదు అని అన్నారు కదా, ఇలాంటి టైంలో మీరు ఈ సంస్థని స్టార్ట్ చేస్తున్నారు, ఎలా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం దొరికింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, మార్కెట్ బాగోలేదు అని అంటే అదేనంటే రియల్టర్స్కి ఎక్కువ లాభాలు ఇవ్వట్లేదని అర్థం అండి. ఓకే, దాన్ని మార్కెట్ బాగాలేదంట, కస్టమర్లకు కాదండి. ఓకే, మార్కెట్ బాగాలేదంటే కస్టమర్లకు బాగున్నట్టు అర్థం అంట. మీరు ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ రియల్ ఎస్టేట్ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అరే ఏంటి బయట మార్కెట్ బాగాలేదన్నారు, ఇన్ని రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి ఏంటి అన్న ఫీల్ అయితే ఉంటుంది. నా కస్టమర్లకు ఒకటే చెప్తానండి, సార్ మీరు మార్కెట్ బాగాలేదు కదా, మీరు ఒక్కసారి మంచి రోజు కాదు, ఏకాదశి, ద్వాదశి ఇలాంటి మంచి రోజులు కాకుండా
నార్మల్ డేలో ఒక్కసారి సంగారెడ్డి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, లేకపోతే సదాశివపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, అప్పుడు నా దగ్గర రండి అని చెప్పాను. అలా చెప్పి పంపించిన కస్టమర్లు 7 కస్టమర్ మన దగ్గర ప్లాట్లు కొన్నారండి. ఓ సూపర్ అండి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. అక్కడ కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా చిన్న ప్లాట్ 200 గజాలు నేను ఎంక్వైరీ చేసాము, 200 గజాలు 400 గజాలు ఇట్లాగా ఓపెన్ ప్లాట్స్ అవుతా ఉన్నాయి, పెద్ద ట్రాన్సాక్షన్స్ అయితే జరగట్లేదండి అన్నారు. సో అర్థం ఏంటంటే మార్కెట్ లేదు అంటే పెద్ద ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు. ఓకేనా, ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఫర్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్. శేషగిరి గారు, ఈ మధ్యకాలంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక ప్లాట్ కొనాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎందువల్ల అండి? సార్ మనకి పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. ఎందుకంటే ఒక మనిషికి లైఫ్లో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ వచ్చి ఈ రెండేనండి. ఓకే, పెళ్లి చేయాలంటే అమ్మాయి తరపున అటు ఇటు చెక్ చేయాలి, అబ్బాయి తరపున అటు ఇటు చెక్ చేయాలి, వీళ్ళిద్దరికి సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి, వీళ్ళిద్దరికి సూట్ అయిన తర్వాత ఫ్యామిలీకి సూట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇలాగా చాలా థింగ్స్ మ్యారేజ్లో ఉంటాయి. సేమ్ టైం కూడా ప్రాపర్టీలో కూడా అంతేనండి. ఒక ప్రాపర్టీ కొంటున్నాం అంటే ఆ బిల్డర్ ఎలాంటి వాళ్ళు, ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు, ఆ ఓనర్ ఎలాంటి వాళ్ళు, కంపెనీ ఎలాంటిది, ఆ లొకేషన్ ఎలాంటిది, వీళ్ళ హిస్టరీ ఏంటి, వీళ్ళ డెవలప్మెంట్స్ బాగా చేస్తారా చేయరా, ఇవన్నీ ఉంటాయండి. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్టీ కొనడం అనేది ఈజీ కాదండి. వన్స్ కస్టమర్ వచ్చి ప్రాజెక్ట్ నచ్చి ప్లాట్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అసలు స్టోరీ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, అందరూ ఏమనుకుంటారంటే బుకింగ్ ఫామ్ రాసి టోకెన్ ఇవ్వగానే అయిపోయింది అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ నుంచి అసలు ఇది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు అడ్జస్ట్ అవ్వవు, ఇస్తా అన్న వాళ్ళు ఎవరు, లేకపోతే ఇంకో ప్రాబ్లం వస్తుంది, లేకపోతే లోన్ రాదు, ఇలాగా చాలా ఆబ్స్టాకిల్స్ వస్తాయండి. నేను కస్టమర్లకు ఒకటే చెప్తాను, అంటే నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది కస్టమర్లు ప్యానిక్ అయిపోతారు. ఏంటంటే మేము శుభ అంట బుక్ చేసుకున్నాం ఇట్లా అయింది అంటారు. అప్పుడు నేను అలా కూర్చోబెట్టి చెప్తాను, సార్ మీకు ఇదే సమయం చెప్తాను, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఎందుకు చెప్పారు అంటే ఇవి ఒక మనిషి జీవితంలో అత్యంత కష్టమైన థింగ్స్ అండి, జాగ్రత్తగా వెయిట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్ దాకా తీసుకెళ్లే డ్యూటీ మాదనమాట. ఆ జాగ్రత్తలన్నీ మీరు తీసుకుంటారు కాబట్టి సో కస్టమర్ కూడా మీతో బాండింగ్ పెంచుకొని మీతో కస్టమర్కి ప్లాట్ కొనుక్కోవాలి అని మనసులో బలంగా ఉందనుకోండి, అది వాళ్ళకి 90% ఉంటే మిగతా 10% మేము సపోర్ట్ చేసి వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తాం. శేషగిరిరావు గారు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో మీ వెంచర్ హనీకోమ్ అనేసి డెవలప్ చేస్తున్నామని, ఈ వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్కి? సార్ హనీకోమ్ అనేది ఏంటంటే జనరల్గా వెంచర్స్ అంటే నార్మల్ డెవలప్మెంట్స్ అందరూ చేయాలి సార్, రోడ్ వేయాలి, డ్రైనేజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఇది కామన్గా ఉండేదన్నమాట. ఓపెన్ పార్క్స్ వదిలేస్తారు, ఓకేనా సార్, లేదంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి 4 పెట్టేసి వదిలేస్తూ ఉంటారు జనరల్గా. కానీ ఏంటంటే మన హనీకోమ్లో విషయానికి వస్తే మన డెవలప్మెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. అంటే అందరూ అలాగే చెప్తారు కదండి మీరు అనుకోవచ్చు. మనది ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి శంకరపల్లి మొబిలిటీ వ్యాలీ దగ్గర ఉంటుందండి. ఓకే, అవనీస్ గ్రీన్ స్వింగ్ అని చెప్పేసి. గ్రీన్ స్వింగ్ యాక్చువల్గా వాళ్ళు మన పార్ట్నర్స్ అనమాట. అవనీస్ గ్రీన్ స్వింగ్ వెంచర్ మీరు చూసారనుకోండి, మీరు ఒకటే మాట అంటారు, ఓ వీళ్ళు డెవలప్మెంట్స్ చూడటానికి చేయలేదు, వాడుకోవడానికి చేశారు అనమాట. డెవలప్మెంట్లు 2 రకాలండి. ఒకటి కస్టమర్లకి సొసైటీకి చూపించడానికి, ఏదో రోడ్ వేసేసాము 2 అంగుళాలు రోడ్డు వేసేస్తారు, పక్కన ఏదో పెయింట్ వేసేస్తారు, ఇలాగే అంటే చూసినప్పుడు బాగుంటుంది. ఆ 6 నెలలు సంవత్సరం చాలా బాగుంటుంది. కొద్ది రోజులు వర్షానికి గడ్డి ఒక సంవత్సరం ఇదైపోతుంది అంతే. కొన్ని 4 వర్షాలు పడ్డ తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత రంగులు వెలిసిపోతాయి, రోడ్డు పెచ్చులు ఊడిపోద్ది, ప్లాటింగ్ స్టోన్స్ పడిపోతాయి, అక్కడ ఏంటి మన వెంచర్ ఎలా అయిపోయింది అన్న ఫీల్ ఉంటుంది. ఓకేనా, మా వెంచర్ విషయానికి వస్తే ఏంటంటే కస్టమరు 2 సంవత్సరాల తర్వాత వెళ్ళినా 5 సంవత్సరాల తర్వాత వెళ్ళినా బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ స్టేట్లో ఉందో ఆ స్టేట్ కంటిన్యూ అయ్యేలాగా మనం ఒక ప్లాన్ అనేది పెట్టుకున్నామండి. ప్లాన్ కాదు, యాక్చువల్గా ఇంప్లిమెంటేషన్ పాత వెంచర్లో కూడా ఇంప్లిమెంట్ చేసాం. మనం ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అప్పుడే గజానికి ఒక 100 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటామండి. అదేంటంటే 2 ఇయర్స్కి అనమాట. ఓకే, సో కంపల్సరీగా మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనం చేస్తాం, ఎందుకంటే మన జోబులో నుంచి ఇవ్వట్లేదు కాబట్టి డబ్బులు. సో మనం ఏంటంటే వెంచర్ మెయింటెనెన్స్ కోసం మనం ఖర్చు పెడతాం. తర్వాత ఏం చేస్తామంటే 2 ఇయర్స్ తర్వాత మన కస్టమర్స్ తోటి అసోసియేషన్ ఫామ్ చేసి ఆ అసోసియేషనే ఆ వెంచర్ని మెయింటైన్ చేసుకునేలాగా ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసి కస్టమర్స్ దాంట్లో ప్లాట్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఒక గజానికి ఎంత అని చెప్పేసి ఒక ప్లాట్కి ఒక 500 ఎంతో అమౌంట్ వేసుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే సార్, ఇది కూడా దీంతో పాటు ఏం చేస్తున్నామంటే ఏ వెంచర్ అయినా సరే ఫ్లోటింగ్ ఉంటే లైవ్ లెస్ ఉంటుందండి.
అంటే లైవ్గా ఉండాలి, వెంచర్ లైవ్గా ఉండాలంటే కస్టమర్లు వెళ్ళి వస్తూ ఉండాలి, ఓకే, వెహికల్స్ వెళ్ళి వస్తూ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఆ లైవ్లీనెస్ అనేది పెరుగుతుంది. దీనికోసం ఏం చేసామంటే మేము ఒక రిసార్ట్ థీమ్ని మన వెంచర్లో సెటప్ చేస్తున్నామండి. నైస్ అండి. అంటే ఏంటంటే ఒక మినీ రిసార్ట్ లాగా ఉంటుంది. ఒక 5-10 కాటేజెస్ కడతాము. సో వీకెండ్స్లో మన కస్టమర్స్ వచ్చి చక్కగా కాటేజ్లో నైట్ టైం స్టే చేయొచ్చు, పగలు మొత్తం అట్మాస్ఫియర్ని, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. చిల్డ్రన్స్ ఏరియా. ఎందుకంటే మన ఇవాళ రేపు ఏంటంటే సాటర్డే సండే ఈజ్ ద ఎంజాయ్మెంట్ డేస్. సో సాటర్డే బయలుదేరి చక్కగా సాటర్డే నైట్ ఉండి సండే అంతా ఎంజాయ్ చేసుకొని ఫ్యామిలీతో, అంటే ఫ్యామిలీతో ఒక క్వాలిటీ టైంని స్పెండ్ చేసేలాగా మనం అక్కడ ఒక థీమ్ని డెవలప్ చేస్తున్నాం సార్. అంటే ఈ రిసార్ట్ థీమ్లో ఏమేమి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సార్? రిసార్ట్ థీమ్ అంటే రిసార్ట్కి ఏమీ అవసరం లేదు సార్. కావాల్సిందంటే స్టే చేయడానికి కావాలి, మంచి క్యాఫ్టేరియా ఉండాలి, అంటే మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఈ రెండు మనం ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అక్కడ స్టే చేయడానికి రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తాం. రూమ్స్ మనం కడతాం. ఎన్ని కడుతున్నారు అక్కడ? అరౌండ్ ఒక 5 అయితే ఫస్ట్ అనుకున్నామండి. మనకి అవి క్లిక్ అయితే ఇంకొక 15 దాకా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే లైక్ క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? క్లబ్ హౌస్ మనకి మినీ రిసార్ట్ కింద వాడుతున్నాం. మినీ రిసార్ట్ కింద వాడుతున్నాం. ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పి కడుతున్నాము. దాంట్లో ఏంటంటే మనకి అంటే కస్టమర్లు ఏంటంటే హ్యాపీగా అక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసుకొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసుకొని బయట నేచర్ని ఎంజాయ్ చేసుకొని ఇలాగ ఉండేలాగా చేస్తున్నాం సార్. సూపర్ అండి. మంచి 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 కాన్సెప్ట్ చేస్తున్నాము. ఒకటే చెప్తాను నేను కస్టమర్లకి, మా డెవలప్మెంట్స్ చూపించడానికి కాదండి, మీరు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా వాటిని వాడుకునే విధంగా అంత క్వాలిటీతో చేస్తున్నామండి. ఇందులో ఇవే కాకుండా ఇంకేమన్నా ఫ్యూచర్స్తో సంబంధించినవి ఉన్నాయండి? అంటే గెస్ట్ రూమ్స్, మీరు అంటున్న ఎక్స్పీరియన్స్ ఏరియా అనేది కాకుండా ఇంకేమన్నా ప్రొవైడ్ చేస్తాం? స్పోర్ట్స్ పెడుతున్నాం సార్. అవుట్డోర్ స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్ పెడుతున్నాం సార్. ఓకేనా? అంటే మనకేంటంటే మనిషి లైఫ్లో స్పోర్ట్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. ఓకేనా? సో స్పోర్ట్స్ పెడుతున్నాము, మంచి పార్క్స్ డిజైన్ చేస్తున్నాం. అంటే పీస్ఫుల్గా కూర్చొని, అంటే పార్క్స్ ఎలా ఉండాలంటే మనకు ఒక 2-3 గంటలు వితౌట్ ఎనీ థాట్ కూర్చునేలాగా ఉండాలండి. ఇంకోటి ఏంటంటే ఓపెన్ థియేటర్ సార్ మనకి. అంటే ఏంటంటే వీకెండ్స్లో ప్రతి వీకు సాటర్డే నైటు, సండే నైటు ఒక మూవీ వేసుకునేలాగా ఓపెన్ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇది కూడా రిసార్ట్ థీమ్ తోటి, ఆ థీమ్లో అక్కడ వస్తుంది. రిసార్ట్ థీమ్ తోటి వస్తుంది సార్. ఓకే. మనకి ఏంటంటే ఒకవైపు ఏమో మినీ ఎక్స్పీరియన్స్ సెంటర్, దాని వెనకాల ఓపెన్ థియేటరు, ఆ ఓపెన్ థియేటర్లోనే కాటేజెస్ వస్తాయి. మళ్ళీ మినీ రిసార్ట్ ఆపోజిట్లో కూడా కాటేజెస్ వస్తాయి. సో ఏంటంటే ఆ అట్మాస్ఫియర్ అంతా ఏంటంటే ఒక రిసార్ట్ థీమ్లో ఉంటుంది సార్ మనకి. సూపర్ అండి శేషగిరిరావు గారు. కస్టమర్స్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు మీరు ఆ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అది ఇష్టమైతే కనుక ఒకసారి విజిట్ చేయండి. ఇందులో సార్ చెప్పినట్లు రిసార్ట్ థీమ్డ్ ప్రొవైడ్ చేస్తూ, ఒక ఎక్స్పీరియన్స్ ఏరియా ఒకటి ప్రొవైడ్ చేస్తూ, ప్లస్ ఓపెన్ థియేటర్ అండ్ గెస్ట్ రూమ్స్, ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రిసార్ట్ థీమ్ ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ ల్యాండ్లో వైబ్రేషన్ బాగుంటుంది సార్. పీస్ఫుల్నెస్ ఉంటుందండి. ఇప్పుడు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా వారంలో 5 రోజులు కష్టపడేది దేనికండి? ప్రశాంతంగా గడపడానికి. ఓకేనా? ఈ వెంచర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే యూ గెట్ దట్ పీస్ఫుల్నెస్ అన్నమాట. అంటే మనం ఆ పీస్ఫుల్నెస్ కోసం ఏమీ చేయకోకుండా జస్ట్ అక్కడ ఉంటేనే హాయిగా ఉండేలాగా మన వెంచర్ లొకేషన్ బాగుంటుంది. నేచర్ అట్రాక్టివ్ చేస్తుంది అంటున్నారు మీరు. అంటే మనసు ప్రశాంతంగా గడపడానికి అదొక మంచి ప్లేస్. సార్, ఇప్పుడు చాలామంది కస్టమర్స్ కానీ లేకపోతే ఎవరైతే ప్లాట్ కొనాలనుకుంటారో వాళ్ళు కొనలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? హిందీలో ఒక సామెత ఉంది సార్, రోటీ కపడా మకాన్. రోటీ అంటే ఫుడ్, కపడా అంటే బట్టలు, మకాన్ అంటే ఇల్లు. ఇవి బేసిక్ 3 నీడ్స్ అనమాట. రోటీ కపడా ఇవి మనకి బయటికి వెళ్తే దొరికేస్తాయి. హోటల్లో ఫుడ్ దొరుకుద్ది, షోరూమ్కి వెళ్తే బట్టలు దొరుకుతాయి. కానీ మకాన్, ఇల్లు అంటే అంత ఈజీ కాదండి. అదేంటంటే ఒక మనిషి యొక్క లైఫ్ టైము డ్రీము, లైఫ్ టైం గోలు. దానికోసం జీవితం అంతా కష్టపడే సిచ్యువేషన్ అనమాట. సో దీన్ని అచీవ్ చేయడానికి మాలాంటి వాళ్ళ హెల్ప్ అనేది కంపల్సరీ కావాలి సార్. చాలామంది ఏం చేస్తారంటే మనసులో ఎక్కడన్నా ఒక స్థలం కొనుక్కుందాము అని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది. కానీ అరే మన దగ్గర మొత్తం కలిపితే ఒక 5 లక్షలు కూడా లేవు, స్థలం చూస్తుంటేనేమో 20 లక్షలు ఉంది, డబ్బులు లేవు కదా అని చెప్పేసి ఆగిపోతారు. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్, అంటే నేను ఇన్ని సంవత్సరాలు అమ్మిన కస్టమర్స్లో 90% కస్టమర్స్ ఊరినే చూద్దాంలే అని చెప్పి వచ్చేవాళ్ళేనండి. జస్ట్ ఊరినే చూద్దామని వచ్చి మన వెంచర్స్ నచ్చి, మేము నచ్చి, మా పద్ధతి నచ్చి, మా జెన్యూన్నెస్ నచ్చి
సార్ మాకు ఇట్లాగా నచ్చింది సార్, కానీ మా పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్గా మాకు ఇట్లాగా ఈ ట్రబుల్ ఉందండి అని చెప్పేసి మాకు ఓపెన్ అవుతారండి. మా కస్టమర్ ఏంటంటే ఫస్ట్ మాకు ఫ్రెండ్ అవుతాడు. ఓకేనా, మాకు ఆ రిలేషన్ వచ్చిన తర్వాత డిస్కషన్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేస్తే కస్టమర్కి ఒక ప్లాట్ మనం కొనిపెట్టగలం అని చెప్పేసి మేము కూడా థింక్ చేస్తామండి. మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుందంటే మాకు వచ్చే కస్టమర్సే మాకు ఐడియాస్ ఇస్తారండి. ఓకేనా సార్. సో ఏంటంటే నేను మన కస్టమర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకు మైండ్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఉందనుకోండి, మీకు ఒక ఉద్యోగం ఉంది, రెగ్యులర్ ఇన్కమ్ ఉంది, లేదా బిజినెస్ ఉంది, ఇన్కమ్ ఉంది, బట్ దాన్ని సరిపోదేమో అనే భయం ఉంటే మీరు రండి, మా వెంచర్కి రండి, చూడండి, నచ్చింది అనుకోండి ఆ విషయం మాకు చెప్పండి. సార్ ఇది మాకు నచ్చింది సార్, దీన్ని ఎలా చేస్తే మాకు ఒక ప్లాట్ వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని అడిగితే మేము 99% వాళ్ళు ప్లాట్ కొనేలాగా మేము ప్రొవైడ్ చేస్తాం సార్. అంటే మంచి సొల్యూషన్ ప్రొవైడ్ చేసి ఏమైనా బ్యాంక్ లోన్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తాం. మన దాంట్లో బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. బ్యాంక్లో ఏ బ్యాంక్స్ నుంచి ఉంటుంది? మనకి ఐడిబిఐ బ్యాంకు, టాటా క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంకు, ఈ 3 బ్యాంక్స్ మనకి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి సార్. ఐడిబిఐ రెడీగా ఉందండి, ఈ 2 ప్రాసెస్లో ఉన్నాయి సార్. వీటన్నిటికీ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయండి సార్? మన వెంచర్కి వచ్చేసి డిటిసిపి అప్రూవల్ వచ్చేసిందండి, రేరా అప్రూవల్ వచ్చేసిందండి, బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ వచ్చేసిందండి, ఏపీఎఫ్ వచ్చేసింది. సో మీరు ఇవాళ వచ్చి డౌన్ పేమెంట్ కట్టేస్తే రేపొద్దున అంటే 2 రోజుల్లో ప్రాసెస్ చేసి 2-3 డేస్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. సార్ నాకు లోన్ ఏమొద్దు, నేను ఇవాళే డబ్బులు కట్టేస్తానంటే మీరు ఈరోజు డబ్బులు కడితే రేపు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ రోజే పొద్దున 10 గంటలకు కడితే ఈరోజు సాయంత్రంలో కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. సూపర్ అండి. అంటే స్పాట్లో రిజిస్ట్రేషన్ చేస్తాం. స్పాట్ అండి, అన్నీ అయిపోయినాయి సార్. జస్ట్ ఏంటంటే డబ్బులు కట్టడం, రిజిస్ట్రేషన్ చేసుకోవటం అన్నమాట. ఈ హనీకూమ్ వెంచర్లో స్పాట్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేదానికి అన్ని అవకాశాలు విత్ పర్మిషన్స్తో సహా అన్నీ ఉన్నాయండి. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్లేస్, లొకేషన్ పరంగా కూడా గుడ్ ప్లేస్ అని చెప్పి శేషగిరిరావు మనతో షేర్ చేసుకుంటున్నారు. శేషగిరిరావు గారు, మీరు సక్సెస్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోనే ఒక అద్భుతాన్ని మీరు సృష్టించారని బయట టాక్ అండి. దీనికి మీ స్పందన ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే నేను కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత అదొక సంచలనం అయిపోయిందండి. ఓకేనా, అంటే శేషగిరి చాలా స్మూత్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరికి హెల్ప్ చేస్తాడు, ఇంత డేర్ స్టెప్ ఎలా చేశాడు అనేసి ఒక సంచలనం అయితే వచ్చిందండి. అంటే ఇంకా చెప్పాలంటే నలుగురు రకరకాలుగా అనుకున్న వర్డ్స్ కూడా ఉన్నాయండి. మీకు ఒకటి చెప్తాను సార్, నలుగురు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం సక్సెస్ వైపు వెళ్తున్నామని అర్థం సార్, అంతే. సో శేషగిరిరావు సక్సెస్గా అందరితోనూ ఈ సక్సెస్ని పంచుకోవాలని కోరుకుంటున్నారండి. తన టీమ్ కావచ్చు, లేకపోతే కస్టమర్గా ఎవరైతే ప్లాట్స్ తన వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకు కూడా ఆ సక్సెస్ని అందించాలని సక్సెస్ అనే గ్రూప్ని స్టార్ట్ చేశారు. సో ఇవాళ సక్సెస్ఫుల్గా మనకు ముంబై హైవేలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఏవైతే అప్డేట్స్ ఇచ్చారో ఇవన్నీ మీరు పర్సనల్గా ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే అక్కడ ప్లాట్ తీసుకుంటారు. నేను ఒకటే చెప్తాను సార్ కస్టమర్లకి, అదేంటంటే మీకు ఇప్పుడు దాకా సొంత ఇల్లు, సొంత స్థలం లేకపోతే ఒక్కసారి రండి, మా వెంచర్కి రండి, చూడండి, నచ్చింది అనుకోండి, మాతో డిస్కస్ చేయండి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తానండి, మన వెంచర్ నుంచి 20 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి మన వెంచర్ దాటి 20 కిలోమీటర్స్ అవతలకి వెళ్ళి మనకంటే ఎక్కువ రేటుతో కొనుక్కుంటున్నారు. చాలామంది కస్టమర్స్కి అవేర్నెస్ లేక, ప్రాపర్ నాలెడ్జ్ లేక. సో నేనేమంటానంటే వన్స్ మా వెంచర్కి రండి, నాలెడ్జ్ తీసుకోండి. నేను కొనమని చెప్పను, జస్ట్ గెయిన్ ద నాలెడ్జ్, ఎంక్వైరీ చేసుకోండి. పక్క పక్కన ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎంత రేట్లో అమ్ముతున్నారు, ఏంటి, వాళ్ళ డెవలప్మెంట్స్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ లీగాలిటీ క్వాలిటీ ఎలా ఉంది, అన్నీ కంపారిజన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తారు. మీరు నా దగ్గరికి వస్తారు, నా దగ్గరే ప్లాట్ కొంటారు. ఇప్పుడు వెంచర్లో డెవలప్మెంట్స్ చేస్తున్నారు కదా సార్, ఇవన్నీ టైం లైన్స్ ప్రకారం మీరు కంప్లీట్ చేయగలరా? సార్ డిటిసిపి నామ్స్ ప్రకారం మనం డెవలప్మెంట్స్ చేస్తున్నాం సార్. ఓకేనా, ఆ టైం లైన్ ప్రకారం మనం అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తామండి. అంటే టైం లైన్ ప్రకారం అంటే మనం పెట్టుకున్న టైం లైన్ ఏంటంటే మినిమం మ్యాక్సిమం అండి. దేనికన్నా సరే ఒక టార్గెట్కి ఏంటంటే మినిమం టైము మ్యాక్సిమం టైం ఉంటుందండి. 6 months నుంచి 1 year లోపు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేయాలని మన టార్గెట్ అండి. ఆల్రెడీ ఒక 30% అయిపోయినాయి, గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. అంటే రోడ్స్ ఫిల్లింగ్ అయిపోయింది, డ్రైనేజ్ వర్క్స్ అయిపోయినాయి, రిసార్ట్ థీము ఒక 30% అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో
ఇంకొక 3 monthsలో మంచి చేంజ్ కనబడుతుందండి మన డెవలప్మెంట్స్లో. శేషగిరిరావు గారు, ఇప్పుడు మీరు ఒక కస్టమర్ కానీ కాకపోవచ్చు, లేకపోతే నేనే కావాలంటే మీ దగ్గరికి వచ్చి ప్లాట్ తీసుకోవాలంటే వెంచర్కే రావాలన్నా, లేకపోతే మిమ్మల్ని వేరే విధంగా ఏదైనా రీచ్ అవ్వచ్చు? అవసరం లేదు సార్, మన వెబ్సైట్ ఉంది successgroup.com అని. మన వెబ్సైట్లో మీ నెంబరు ఎంటర్ చేస్తే మన కస్టమర్ కేర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. లేదంటే ఈ వీడియోలో డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసినా కూడా కస్టమర్ కేర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. లేదంటే మన సోషల్ మీడియా పేజ్లో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్లో కానీ మీరు కామెంట్ పెట్టినా కూడా మన వాళ్ళు మీకు రీచ్ అవుతారు సార్, ఇబ్బంది ఏం లేదండి. థ్యాంక్ యూ సార్. శేషగిరిరావు గారు, ఇప్పుడు మీ వెంచర్లో ప్లాట్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి వారు అంటే మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేయమని చెప్తాను సార్. ఎందుకంటే హైదరాబాదు ఎంత బాగా గ్రో అవుతుందన్నది మన తెలుగు వాళ్ళకంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఊహించి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారండి. మీరు ఇవాళ తీసుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు తీసుకున్నారంటే అందుట్లో సగం నార్త్ ఇండియన్సే ఉన్నాయండి. ఓకేనా? అంటే నేను పేర్లు చెప్పకూడదు, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోద్ది. మన వాళ్ళకంటే కూడా బయట వాళ్ళే హైదరాబాద్ని నమ్మి పెట్టుబడులు పెడుతున్నారండి. కానీ మన తెలుగువారు కొంచెం భయపడుతున్నారు. హైదరాబాద్ అనేది గ్లోబల్ సిటీ అయిపోయిందండి. హైదరాబాదు వీళ్ళకే చెందింది అని ఎక్కడా లేదండి. ఎందుకంటే వన్స్ అపాన్ టైం హైదరాబాద్ పాపులేషన్ 10 lakhs అండి. ఈరోజు అఫీషియల్గానే 1 crore దాటింది. అన్అఫీషియల్గా తీసుకుంటే 2 crores కూడా అబోవ్ ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 5 years 10 yearsలో అంటే మీకు ఎట్లా ఉంటుందంటే అండి, ఒక సిటీ పెరుగుతున్న కొద్దీ కూడా గ్రోత్ పెరిగిపోద్దండి. అంటే ఒక 10 సంవత్సరాల్లో 5 లక్షలు అయ్యారనుకోండి, ఈ 5 లక్షలు 10 లక్షలు అవడానికి 5 సంవత్సరాలే పట్టుద్దండి. ఈ 10 లక్షలు 20 లక్షలు అవడానికి 2.5 సంవత్సరాలే పట్టుద్దండి. ఈ 20 లక్షలు 40 లక్షలు అవడానికి 1.5 year పట్టుద్దండి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2020 నుంచి ఈ 5 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అయింది హైదరాబాద్. జిహెచ్ఎంసీలో ఎన్ని విలేజెస్ కలిపారో మీరు అబ్జర్వ్ చేయండి. సో నేనేమంటానంటే ఫస్ట్ మన తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే రేపొద్దున ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఈరోజు చూడకండి, ఈ రోజున రేట్లు తక్కువ ఉన్నాయి, మేము 5 సంవత్సరాల క్రితం కొన్నాం రేట్లు పెరగలేదు, ఇవన్నీ ఏంటంటే ఆబ్స్టాకిల్స్ కనబడతాయండి. మా చిన్నప్పుడు కుకట్పల్లిలో స్థలం కొనుక్కునే అవకాశం వచ్చిందండి, కొనుక్కోలేదు. సో చాలా లాస్ అయ్యాం. ఈ స్టోరీ ఏంటంటే చాలామందికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి. మా నాన్న తీసుకోవాలనుకున్నారు, కొనలేదు, అలాగైంది ఇలాగైంది, తీసుకుని ఉంటే ఎలాగైంది, ఇది మేము అమ్మేసుకున్నాము, ఉంటే బాగుండేది. ఇలాంటి స్టోరీస్ మనకి కొన్ని వేల స్టోరీస్ ఉన్నాయి. సో మనం ప్రొడ్యూస్ చేయలేనిది ఒక్క ల్యాండ్ మాత్రమే సార్. ఓకేనా? ఇవాళ రేటు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీ స్తోమకి తగినట్టుగా ఎక్కడో ఒక చోట స్థలం తీసుకోండి. అలాగని మరీ దూరం వెళ్ళిపోబాకండి. 100 kilometers దూరం వెళ్తే హైదరాబాద్ 100 kilometers దాకా వెళ్దాం. త్రిబుల్ ఆర్కి ఒక 5 kilometers, ఒక 10 kilometers రేంజ్ వరకు చూసుకోండి. దట్ విల్ గివ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అలాగే శేషగిరిరావు గారు, ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళు కానీ, లేకపోతే ఇంకో ఎవరైనా మన తెలుగు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకున్నామని అన్నారు. అందుకోసమేనేమో బహుశా మన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇక్కడ టవర్స్ కడుతున్నారని చెప్పేసి విన్నాము. సార్, హైదరాబాద్ గురించి హైదరాబాద్ వాళ్ళకి చాలా తక్కువ తెలుసండి. హైదరాబాద్ బయట ఉన్న వాళ్ళకే బాగా ఎక్కువ తెలుసండి. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి విశ్వనగరం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. మా రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ షేర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో మెయిన్ హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఏ నగరం ఉన్నా డెవలప్ అవ్వాలంటే అక్కడ ఎకో సిస్టమ్ ఒకటి ఉంటుందండి. అంటే హక్కును చేర్చుకునే ఎకో సిస్టమ్ ఉంటుందండి. అంటే ఏ సిటీ అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ సిటీ గ్రోత్ని ఎవరు ఆపలేరండి. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో ఎవరు వచ్చినా కూడా ఎన్విరాన్మెంట్ సపోర్టివ్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ ట్రాఫిక్లో జామ్స్ తక్కువ ఉంటాయండి. ఏదైనా యాక్సిడెంట్ అయితేనే ట్రాఫిక్ జామ్ అవుద్ది, లేకపోతే ట్రాఫిక్ జామ్ అవ్వదు. ఎందుకో చెప్పమంటారా? అయితే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళలేకపోతే పక్కన వాళ్ళని ఎదురుని వెళ్ళనిస్తారు. అందుకే మన రోడ్స్ ఎక్కువగా క్లంజీగా ఉండవు మనకి. ఓకేనా? సో ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉన్న చోట ఏంటంటే గ్రోత్ ఆటోమేటిక్గా ఉంటుందండి. ఇప్పుడు మనకి 2 కోట్లు అనుకుంటున్నాం కదా, ఫ్యూచర్లో 10 crores అయినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆఫ్టర్ 20-30 years ఈ వరల్డ్ చెప్పుకుంటారు, ఆయన శేషగిరి గారు చెప్పారు 10 crores అయింది, నిజమే అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. శేషగిరిరావు గారు, ఇప్పుడు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనేసి మంచి భూమి ఉంది కదండి. సో అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, మీరు స్టార్ట్ చేసిన ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలా?
మంచి క్వశ్చన్ అడిగారు. ఫ్యూచర్ సిటీ అనేది అది ఒక విజన్తో స్టార్ట్ చేసిందండి. ఓకేనా, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు రైట్ చాయిస్ అవుతుంది. కానీ నేను ఒక సలహా ఇస్తానండి. సపోజ్ మీరు ఉంటున్న ప్లేస్ వచ్చేసి మియాపూర్ అనుకోండి, మీరు ఫ్యూచర్ సిటీకి రెగ్యులర్గా వెళ్ళి రావడం అనేది మీకు బాగా లాంగ్ అయిపోతుంది. ఓకేనా, ఆ రోడ్లో ఉన్నవాళ్ళు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, ఎందుకంటే మన ప్లాట్ని మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారైనా సరే చూసుకుంటూ ఉంటే దాని మీద మనకు ఒక ఇది ఉంటుంది అనమాట. ఏదో కొనేసాము వదిలేసామంటే చెప్పలేము. సో నేనేమంటానంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, జనరల్గా ఏంటంటే ఏ సిటీకైనా సరే పర్టికులర్గా ఫోర్స్గా డెవలప్మెంట్ చేసే ఏరియాస్ ఉంటాయండి, కొన్ని ఆర్గానిక్గా అంటే వాటంతటా అవే డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్ ఉంటాయండి. ముంబై హైవే వస్తే దానంతటా అదే డెవలప్మెంట్ అయిన రోడ్ అండి, దాన్ని ఎవరు పర్టికులర్గా డెవలప్మెంట్ చేయాల. డే 1 మీకు అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ముంబై హైవే దగ్గర బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే 2008కే పటాన్ చెరువు దాకా సిటీ వెళ్ళిపోయింది. సింపుల్. నేనేమంటానంటే ముంబై హైవే మీద ఉన్నారనుకోండి మీరు, అంటే మీరు అమీర్పేట దగ్గర నుంచి సంగారెడ్డి లోపు ఎక్కడన్నా సరే మీ హోమ్ ఉంటే నివసిస్తుంటే సదాశివపేటలో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక గంటలో మనం వెంచర్కి వచ్చేస్తారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మియాపూర్ నుంచి అప్ టు సదాశివపేట 6 లైన్ చేస్తున్నారు, ఫ్లైఓవర్ చేస్తున్నారు. ఇవాళ మనం వెంచర్ రావడానికి గంటన్నర పట్టొచ్చేమో, కానీ ఒక 1 ఇయర్ తర్వాత జస్ట్ 30 మినిట్స్, జస్ట్ 30 మినిట్స్ మనం వెంచర్. అంటే కూకట్పల్లిలో ప్లాట్ కొనుక్కున్న పర్సన్ కూకట్పల్లి రోడ్డు ఎక్కితే 30 మినిట్స్లో మన సదాశివపేట వెంచర్లో ఉంటారనమాట. ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే చేస్తున్నారు. అది అంటే ఇప్పుడు ఏదైతే కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళి రావాలని ఎంత టైం పడుతుందో అంత టైంలో రీచ్ అయిపోవచ్చు అని అంటున్నారు. ఎస్ సార్. సిటీలో మీరు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసే టైంలో సైడ్కి వెళ్ళి వచ్చేయచ్చు. సో హ్యాపీగా వీకెండ్ స్పెండ్ చేయాలంటే కూడా మనం ఇచ్చే రిసార్ట్ థీమ్తో అక్కడ వీకెండ్ అనేది ఈ 2-3 సంవత్సరాలేనండి. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఇల్లు వచ్చేస్తాయి సార్. వీకెండ్ అనేది ఏంటంటే ఈ 2-3 సంవత్సరాల వరకు మనకు వీకెండ్లో ఇల్లు రావడానికి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో అవుతున్న గ్రోత్ అబ్నార్మల్గా అవుతుందండి. చాలామంది బయట ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్, ఫారెన్ మన అదర్ స్టేట్స్ నుంచి ఇన్వెస్టర్స్ చాలామంది ఇన్వెస్ట్ చేసి ఉంచారండి. సో హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ 1-2 ఇయర్స్లో ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు మంచి మల్టీ మిలియనీర్స్ అయిపోతారండి ఫ్యూచర్లో 100%. గ్రేట్ అండి, గ్రేట్. శేషగిరిరావు గారు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఎవరైతే ఫ్యూచర్ సిటీలోనే ఇన్వెస్ట్ చేసుకుందామని అక్కడ ప్లాట్స్ దొరకట్లేదు, లో బడ్జెట్లో దొరకట్లేదు అన్న వాళ్ళకి ముంబై హైవేలో సక్సెస్ గ్రూప్ తరఫు నుంచి లాంచ్ చేయబోతున్న హనీక్యూమ్ వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రైజెస్ ఎలా ఉన్నాయండి శేషగిరిరావు గారు? ప్రైజెస్ అంటే మన దగ్గర ఒక ప్లాట్ వచ్చేసి మినిమం 30 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, 30 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అండి? అంటే మన దగ్గర 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్స్ ఉన్నాయి. 167, 200, 250, 300, 400, 1000 స్క్వేర్ యార్డ్స్ బడ్జెట్ని బట్టి మనం చూసుకోవచ్చు అండి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చక్కగా 1000 స్క్వేర్ యార్డ్స్ కూడా మీ దగ్గర ప్లాట్స్ అవైలబుల్. మీ వెంచర్లో ఇన్వెస్ట్ చేయడానికి కస్టమర్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? సార్ నేను కస్టమర్కి భరోసా ఇవ్వను సార్ నేను, బట్ నన్ను నమ్మి సైట్ చూడటానికి రమ్మంటాను. ఓకేనా, సైట్ చూడటానికి వస్తే సైట్ మీకు అది సూట్ అవుతుంది అనుకోండి, మీకు నచ్చుద్ది. ప్రతి ల్యాండ్లో కూడా ప్రతి పర్సన్కి సూట్ అన్సూట్ అని ఉంటుందండి. అంటే ఒక స్థలము కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక ఊరు వెళ్తాము, మనకు చాలా బాగుంటుంది. ఒక ఊరు వెళ్తాము, అసలు ఏం నచ్చలేదు. ఆ ఊర్లో వాళ్ళకి అది సూట్ అయింది, బట్ బయట ఊరోడికి అది సూట్ కాలేదు. అట్లాగే ప్రతి ప్లేస్కి ఏంటంటే ఒక వైబ్రేషన్ ఉంటుందండి. సో నన్ను నమ్మి చూడటానికి రండి, నన్ను నమ్మి ప్లాట్ కొనొద్దు, నన్ను నమ్మి చూడటానికి రండి. నచ్చితే అప్పుడు ప్లాట్ కొనుక్కోండి. మీకు నచ్చకుండా మాత్రం నన్ను నమ్మి మీరు ఎట్టి పరిస్థితులు కూడా నా దగ్గర కొనబాకండి. శేషగిరిరావు గారు, ప్లాట్ కొనుక్కోవాలని చాలామంది అనుకుంటారు, కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమి సలహా ఇస్తారండి? సార్ మీకు ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజున ఒక ప్లాట్ చూసి కొందాం అనుకుంటారు, దాంట్లో సగం డబ్బులే ఉంటాయి. మిగతా సగం డబ్బులు పోగు చేసుకున్న తర్వాత ఆ ప్లాట్ కొందాం అనుకుంటారు, ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇలా డబ్బులు తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందండి, ఆ ప్లాటు రేటు పెరిగిపోయి అరే రేటు పెరిగిపోయింది, ఇప్పుడు ఎట్లాగా, సరే కాదులే అని చెప్పేసి మళ్ళీ ఈ డబ్బులు రెడీ చేసుకుందని చెప్పి ఇంకో 2 సంవత్సరాలకి డబ్బులు కూడబెట్టుకుని మళ్ళీ వస్తారు. మళ్ళీ వీళ్ళు డబ్బులు పెట్టుకుని వచ్చేసరికి మళ్ళీ రేటు పెరిగిపోయి ఉంటారు. మీకు అప్పు చేయకోకుండా ఆస్తులు ఎవరు సంపాదించలేరు సార్. అలాగని నేను అబ్నార్మల్ అప్పులు చేయమన్నాను. ఓకేనా, మీ దగ్గర కొంత ఉంది,
కొంత బంగారం తాకట్టు పెట్టుకోండి, కొంత చేబుర్లు తీసుకోండి. అంతేగాని ఎక్కువ వడ్డీలకు తెచ్చేసి ఇదేదో మిరాకిల్స్ అయిపోద్దని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బట్ రిస్క్ తీసుకోండి, కొంత రిస్క్. బట్ సరిపడా డబ్బులు లేవని చెప్పి ఆగిపోవడం అనేది మాత్రం లైఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సార్. శేషగిరిరావు గారు, ఇప్పుడు ఇందాక కస్టమర్స్ ఏ విధంగా ప్లాట్ తీసుకోవడానికి ఈఎంఐస్ కానీ అట్లా ఇలా వెళ్తూ ఉంటారు కదా, చాలామంది ఈ రోజుల్లో ఈఎంఐ కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? సార్, ఈఎంఐ లేకుండా కూడా ప్లాట్ కొనుక్కోవచ్చు అండి. ఓకేనా, నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. నన్ను కలిస్తే మా వెంచర్ నచ్చింది, మీ దగ్గర ప్లాట్ కొందామా అని నన్ను కలిసిన పర్సన్కి నేను ఆ ఫార్ములా చెప్తాను. ఈఎంఐ లేకుండా ప్లాట్ తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 10 yearsలో మీరు అద్భుతమైన ఇన్వెస్టర్గా అయ్యే పూచి నాది. నా దగ్గర సీక్రెట్స్ ఉన్నాయి, మంచి ఐడియాస్ ఉన్నాయి, నేను చెప్తాను. సో ఈఎంఐలో ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు ఈఎంఐ లేకుండా ప్లాట్ కొనవచ్చు అని శేషగిరిరావు గారు అంటున్నారు. ఆయన్ని కలిస్తే ఆ సీక్రెట్ ఏంటో వాళ్ళకే చెప్తానంటున్నారు. సో డైరెక్ట్గా కలవండి. శేషగిరిరావు గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా మోసాలు జరుగుతున్నాయి కదండి, దీనిపైన మీ అభిప్రాయం? సార్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని వేల వెహికల్స్ రైట్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక 10-15 రాంగ్ రూట్లో వస్తూ ఉంటాయి. అప్పుడు మన మైండ్లో ఏమనిపిస్తుంది, ఈ ఏరియాలో రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఒక ఒపీనియన్ పడుతుంది. ఈ 99 మంది మంచిగా వెళ్తున్నారనే విషయం మైండ్లో ఉండదు. నెగిటివ్ ఫాస్ట్గా రియాక్ట్ అవుద్ది, స్ప్రెడ్ అవుద్ది. ఓకేనా, అట్లాగే ఏంటంటే రియల్ ఎస్టేట్లో కూడా జరిగినాయి. అదేంటంటే కస్టమర్ల యొక్క అత్యాశను క్యాష్ చేసుకున్న వాళ్ళు చేసిన మోసాలే తప్పించి జెన్యూన్ రియల్టర్స్ కొన్ని సంవత్సరాలుగా, అంటే 20-30 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మంచి ట్రస్ట్ బ్రాండ్తో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతదాకా ఎందుకండి, నేను నా ఫస్ట్ ఫోన్ నెంబరు 99లో కొన్న ఫోన్ నెంబర్ స్టిల్ వాడుతున్నాను. ఈరోజు కస్టమర్ ఫోన్ చేసి మా ఎక్కగాడు పని చేయట్లేదంటే వెబ్సైట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, చేయండి అని నేను చెప్తానమాట. దట్ మచ్. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అంటే జాగ్రత్తగా ఉండాలి, మనం చూసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఏదైనా ఆఫర్ పెట్టంగానే ఓకే ఈ ఆఫర్ బాగుంది, దీంట్లో మనకి బాగా లాభం వస్తుంది అని చెప్పేసి ఒక టెంప్టింగ్గా ఉంటుంది చూసారా, వాటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే. శేషగిరిరావు గారు, చాలామంది ప్లాట్ కొనుక్కుంటామని చెప్పేసి మా ఫ్రెండ్ను, మా బాబాయ్నో, లేకపోతే మా మామ అని చెప్పి చాలామంది తీసుకొని వస్తూ ఉంటారు కదా, అలా తీసుకొని వచ్చి కొనకుండా ఎనికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ సందేశం అండి? ఇది చాలామంది జరుగుతుందండి. అంటే వీళ్ళకి నచ్చుతుంది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, సరే తోడుగా ఉంటారు కదా అని చెప్పి ఫ్రెండ్నో రిలేటివ్స్నో తీసుకెళ్తారు. ఇందుట్లో కొంతమంది జెన్యున్గా బాగాలేదని చెప్తారు, కొంతమంది ఏంటంటే జెలసీతో వద్దని చెప్తారు. అల్టిమేట్గా లాస్ అయిపోయేది కస్టమరే. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు నచ్చితే చేసుకోండి. ఓకేనా, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మనం చేసుకోం. అట్లాగే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము అంటే అది మీకు నచ్చితే కొనేసేయండి. వాళ్ళని ఒపీనియన్ అవుతాం. కంపెనీ గురించి ఎక్కువ ఎంక్వైరీ అంటారా, చేసుకోండి, తప్పులేదు. బట్ తీసుకోవాలా వద్దా అన్న డిసిషన్ ప్యూర్గా మీరే తీసుకోండి. ఓకేనా, ఎందుకంటే ఇవాళ కొన్ని లక్షల మంది ఒకళ్ళు వద్దన్నారని చెప్పి కొన్ని 100 కోట్లు లాస్ అయిపోయారు. మీరు రీసెంట్గా మన సినిమా యాక్టర్స్ చూస్తే కొన్ని వీడియోస్లో చెప్పారు, మేమిద్దరం వెళ్ళాము, శ్రీకాంత్ గారు ఇక్కడ ఏముందిలే అన్న, అట్లాగా. అంటే ఒకళ్ళ మాటిని ఆగిపోయిన వాళ్ళు ఇవాళ కొన్ని 100 కోట్లని లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీకు నచ్చిందా బ్లైండ్గా కొనేయండి అంతే, నచ్చలేదా ఎవరు చెప్పినా కొనబాకండి. శేషగిరిరావు గారు, మన రీసెంట్గా నేను వీడియోస్లో చూస్తూ ఉన్నాను, మీరు ఒకటి అన్నారండి, కస్టమర్సే నమ్మకం, నమ్మకమే సక్సెస్ అని అన్నారు. కాదండి, ఎప్పటికీ సక్సెస్ గ్రూప్ యొక్క సక్సెస్కి కారణం కస్టమర్లు మా మీద పెట్టుకున్న నమ్మకం. చివరికి ఒక మాట, మీకు మీ కుటుంబానికి సక్సెస్ కావాలంటే సక్సెస్ గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ శేషగిరిరావు గారు, మళ్ళీ త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.